అవును, అంతకంటే ఎక్కువ. ఈరోజు రామే లేకపోతే అమ్మ మన కళ్ళ ముందు ఉండేది కాదు. సీత లేకుండా రామ్ ఉండడు, రామ్ లేకుండా సీత ఉండదు. నువ్వు లేకుండా నేను ఉండలేను రామ్. ప్లీజ్ రామ్, నన్ను తీసుకెళ్ళిపో. ఎప్పుడు చూసినా కులం 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 అని కొట్టుకొని చేస్తారు. ఎందుకు? కులం లేకపోతే బతకలేరా? సుబ్బారావు గారు, అరే పంతులు గారు గులాబీ పూలు, రోజా పూలు, లిల్లీ పూలు, బంతి పూలు కలిగి ఇవ్వమన్నాడు. అయ్యో, నేను పూల గురించి అమ్మాయిని పంపించాను, రాగానే నేను పంపించేస్తాను. సరే ఓకే. జ్యోతి, అమ్మాయి ఇంకా రాలేదు, ఫోన్ చేయండి. అదిగో అమ్మాయి వచ్చేస్తుందండి. ఏంటమ్మా ఇంత ఆలస్యం? క్షమించండి నాన్నగారు, మార్కెట్లో లేట్ అయింది. అలాగే. పర్లేదు, గుళ్ళో పూజారికి పువ్వులు ఇచ్చేయి. సరే. లేట్ ఏంటి సీత? మార్కెట్లో లేట్ అయింది అన్నయ్య. భక్తులు వచ్చే టైం అయింది. మెట్లు కడిగేసి బొట్లు పెట్టేసి దీపం పెట్టేసి వచ్చేసాయి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత బొట్లు పెడతాను. నాన్న ఒక్క నిమిషం. గుళ్ళో కూడా పోనందురా, వెళ్ళు. హలో, సరే సరే, గుడికి వచ్చిన కాసేపట్లో వచ్చేస్తా. నాన్నగారు, మీకు విషయం చెప్పాలి. ఏంటది? నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఇంతకీ అమ్మాయి ఎవరు? కులగోత్రాలు ఏంటి? తన పేరు దుర్గా నాన్నగారు. తను ఒక అనాథ. తనకు కులగోత్రాలు అంటూ ఏం లేవు. మీరు ఒప్పుకుంటే మన ఇంటి కోడలవుతుంది. నాకు సమ్మతమే. ముందు చెల్లె పెళ్లి కాకుండా నువ్వు ఎలా చేసుకుంటావు? సీత పెళ్లి కానీ, సరేనా? సరే నాన్నగారు. సిస్టర్ సిస్టర్, డాక్టర్ ఇక్కడ ఉన్నారు. లోపల ఉన్నారు. డాక్టర్ డాక్టర్. సీత, నువ్వేంటి ఇక్కడ? మీరా డాక్టర్? అవును. సరే సరే, బాబు కళ్ళు తిరిగి పడిపోయాడు, ఒకసారి చూడండి ప్లీజ్. శివ, ఆ బాబుని తీసుకొచ్చి బెడ్ పైన పడుకోబెట్టి.
శివ ఆ డైనోపర్ ఇంజెక్షన్ తీసుకో. ఏం కాలేదు, మార్నింగ్ నుంచి ఏం తినలేనట్టున్నాడు, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. సరేనా? 3 days ఇంజెక్షన్స్ రాశాను, మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ఇప్పించుకొని వెళ్ళండి. సరేనా? మేమెందుకు వస్తాము, వాళ్ళ అమ్మ నన్ను వస్తారులే. ఏం లేదులే, తగ్గిపోయింది. ఇందాక 3 days ఇంజక్షన్ అన్నారు. మీరు అమ్మ నాన్న పద నాని, పదవే. సీత గారు మీతో కొంచెం మాట్లాడాలి. మీరు ఉండండి, నేను వస్తాను. చెప్పండి. ప్రపోజ్ చేసినప్పుడు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు కదా, అంటే నేనంటే ఇష్టం ఉన్నట్టే కదా. నాకు కూడా మీరంటే ఇష్టమే, కానీ మన పెళ్ళి జరగదు. దానికి కారణం కులం. మా వాళ్ళు కూడా ఒప్పుకోరు. అందుకే నన్ను మర్చిపో ప్లీజ్. అలా కాదు సీత, ఆగు. దారా కూర్చో. హే రామ్, ఏం ఆలోచిస్తున్నావు? కుర్రాళ్ళందరికీ మోడీ పిచ్చి పట్టినట్టు ఈ సీత అమ్మ నాన్న కూడా కుల పిచ్చి పట్టింది. సీత అమ్మా నాన్నకే కాదు, ఇప్పుడు అందరికీ కులపిచ్చి పట్టింది. సీతకు నేను చాలా దగ్గరయ్యానురా, మర్చిపోవడం నా వల్ల కాదు. ఎట్లయినా వాళ్ళ అమ్మ నాన్నకి దగ్గర కావాలి. చరిత్రలో ప్రేమకు ఓటమి లేదు. ఎలాగైనా నీ ప్రేమను గెలిపించుకొని సీతను పెళ్లి చేసుకుంటావు. సరేరా. బాపు నమస్తే. బాపు నమస్తే. ఇంకా రాము పెళ్లి చేయవా? అవే ఏజ్ నిండిపోవటే రాముది. మనసులో ఏముందో, ఎన్ని సంబంధాలు చూసినా ఇస్తాడు. సరే సరే బాపు, చెయ్యండి, చూడండి, ఎన్నో ఒక దగ్గర ఏజ్ అయిపోవటే. చూస్తున్నా ఎన్ని సంబంధాలు ఇస్తాడు. ఇక్కడ మంచి అమ్మాయి అంటే చూడబిడ్డ. నీ అవ్వ నాకే దొరుకుతలే, మీ ఓనికి ఏడా చూడాలనే అమ్మాయిని. నీ ఫ్రెండ్ వస్తున్నా మాట్లాడు. ఏం రా రాము, ఇది వరదాకా నీ గురించే మాట్లాడుకుంటున్నాం రా. నాన్నతో అదే ముచ్చట పెడుతున్నా. మా నాన్న మీకు విషయం చెప్పాలి. ఏంటిదిరా చెప్పు. నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం. చాలా సంతోషం. అలాగేరా, కానీ మనం ఒక చిన్న డ్రామా ఆడాలి. ఏంట్రా అది? మనం బ్రాహ్మణ్స్ అని వాళ్ళకి చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు వేరే కులం అంటే ఒప్పుకోరు మనల్ని. కానీ రిస్క్. నీ సంతోషమే మా సంతోషం. వాళ్ళ ఇంటికి రేపు వెళ్దాము, సరేనా? సరే అమ్మా. హాయ్ సీత, రేపు అమ్మా నాన్నని తీసుకొని పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తున్నాం ఇంటికి. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? నమస్తే మావయ్య గారు. నమస్తే సీత. నమస్తే సీత. రండి, కూర్చోండి. ఎవరు?
అమ్మాయి సీత మా అబ్బాయి రాము ఇద్దరు ఇష్టపడుతున్నారు. అవునా, మాకు తెలియదే. సీతాన్, నాన్నగారికి తెలుసా ఈ విషయం? తెలియదా? కులము గోత్రం మనదేనా? అందుకే పెళ్లి సంబంధం మాట్లాడదామని వచ్చాను. మీరు మా కులమేనా అండి? అవునండి, మేము కూడా బ్రాహ్మణ్స్. సరే అండి, మాట్లాడదాం. ఎవరు వీళ్ళు? మన సీతను చూడడానికి వచ్చిండ్రండి. అబ్బాయిను అమ్మాయి ఇష్టపడ్డారు. మీరు ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? ఏమైంది? వీళ్ళు మన కులం వాళ్ళు కాదు నాన్నగారు. అబద్ధం చెప్పి రావడానికి మీకు ఎంత ధైర్యం రా? భాస్కర్, నేను చెప్పేది వినరా. ఎంత ధైర్యం మీకు? పెట్టుకెళ్ళండి. నాన్నగారు నేను చెప్పేది వినండి. రామ్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాను. సీత, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. మా పరువు తీసావు కదే. మీరు బయటకు వెళ్ళండి. మాది వేరే కులం, మీది వేరే కులం. మీరు ముందు ఫస్ట్ బయటకు వెళ్ళండి. రామ్, నన్ను తీసుకుపో. ఎక్కడికైనా వెళ్ళిపోదాం ప్లీజ్. ప్లీజ్ రామ్, నన్ను తీసుకెళ్ళు. నువ్వు నాకు కావాలి రామ్. సీత లేకుండా రామ్ ఉండడు, రామ్ లేకుండా సీత ఉండదు. నువ్వు లేకుండా నేను ఉండలేను రామ్. ప్లీజ్ రామ్, నన్ను తీసుకెళ్ళిపో ప్లీజ్. అరే రామ్, సీత వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా. బ్లడ్ చాలా లాస్ అయింది. శాంపుల్ తీసుకొని గ్రూపింగ్కి పంపించండి, సరేనా? సరే సార్. మే కమింగ్ సార్. సార్ మార్నింగ్ బెడ్ గ్రూప్ లేదు, అందరూ సెర్చ్ చేసిన ఇక్కడ లేదంటారు సార్. నాది కూడా ఓ నెగిటివే, నేను ఇస్తాను, వెళ్ళి అరేంజ్ చేయండి. సరే సార్. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు బేటా, ఏం కాదు. పద అమ్మని చూద్దాం.
డాక్టర్ ఎక్కడ ఉన్నారు? మీరేనా జ్యోతి వాళ్ళ కూతురు? నేను. ఇప్పుడు దాకా మా సారే బ్లడ్ ఇచ్చాను, చాలా బ్లడ్ లాస్ అయింది. మీరు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు అసలు? వాళ్ళ అమ్మకి కులం పిచ్చి బాగారా. అదే నేనే బ్లడ్ ఇచ్చినా అని వాళ్ళ అమ్మకి తెలిస్తే ఏమన్నా అగత్యం చేసుకుంటుందేమో. అది చూసి సీత తట్టుకోలేదురా. సీతకి ఏమైనా అయితే నేను తట్టుకోలేనురా. సీత నా ప్రాణం రా. సీత లేకపోతే నా ప్రాణం ఆగిపోతుంది. నా ఒంట్లో నుంచి గుండెనైనా వేరు చేయగలుగుతారా, కానీ నా మనసులో నుంచి నా సీతను వేరు చేయలేరు. సీత అంటే నా ప్రాణం. సీత లేకపోతే నేను బతకలేను. ఐ లవ్ యూ సీత, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రామ్. థ్యాంక్ యూ రామ్, మా అమ్మని కాపాడారు. అండ్ ఐ లవ్ యూ. రాత్రి బాబు సీతను తీసుకొచ్చిండు. వాళ్ళు ఏం గొడవ వేస్తారేమో. ఏ రామ్, ఏమైంది? రండి కూర్చోండి. మీకు అన్నీ తెలిసి ఏం తెలియనట్టు అడుగుతున్నారు. రండి కూర్చోండి. మా బిడ్డ సీతను తీసుకొచ్చాడు రాము. మీ అబ్బాయిని రాముని పిలవండి ఒకసారి. కూర్చొని మాట్లాడదాం. పిలుస్తాం, మీరు కూర్చొని మాట్లాడుకుందాం. మీరు పిలవండి. మీ అమ్మాయే చెప్పింది మా అబ్బాయికి కాల్ చేసి తీసుకెళ్ళమని. అందుకోసమే మా అబ్బాయి తీసుకొచ్చాడు ఇంటికి. వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు. ప్లీజ్ కులం పేరు చెప్పి వాళ్ళిద్దరిని విడదీయకండి. ఇదంతా కాదు, ముందు వాళ్ళని బయట పిలవండి. ఏ సీత, ఏ సీత, బయటికి రా. సీత, వెళ్దాం పద సీత. అన్నయ్య చెయ్యి వదులు, బాగుండదు. మాకన్నా నీకు వాడే ఎక్కువయాడా? అవును, అంతకంటే ఎక్కువ. ఈరోజు రామే లేకపోతే అమ్మ మన కళ్ళ ముందు ఉండేది కాదు. సీత ప్లీజ్. మీరుండండి రామ్ గారు. ఈరోజు మీ గురించి మా వాళ్ళకి తెలియాలి. ఏంటి తెలిసేది? నడు, మన ఇంటికి నడు. నడు మా నాన్న. అమ్మా జుట్టొదులు. నువ్వు నడు, మన ఇంటికి నడు. ఫస్ట్ రమ్మన్నా. వద్దులమ్మా. రామ్, వదిలేండి. ఫస్ట్ ఇంటికి నడు. నడుము. అవన్నీ నేను చూసలేదు. నడమన్నా. ఏంటి అమ్మనే కొడతావా? అవసరమైతే నిన్ను కొడతా. వద్దురా, కొట్టకు. ఆడపిల్లరా, చేతెత్తకు. అమ్మ తల్లి, నువ్వు చేసింది చాలు. మా పరువంతా తీసేసావు. ఇక నీ ఇష్టం, నువ్వు మమ్మల్ని వదిలేసి మా పాపాన మేము పోతాం. ఓకే నా తల్లి? ఎప్పుడు చూసినా కులం 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 అని కొట్టుకొని చేస్తారు. ఎందుకు? కులం లేకపోతే బతకలేరా? మనకు అన్నం పెట్టే రైతన్నది ఏ కులం అని అడిగి తింటున్నామా? లేదు కదా. ఏ అన్నయ్య, దుర్గని ఇష్టపడ్డావు కదా, తనది ఏ కులం అని ఎందుకు తెలుసుకోలేదు? ఓ, తను ఒక అనాథనా? అయితే ఈ రోజు నుంచి నేను కూడా అనాథనే. నా జీవితం బాగుండాలని రామ్తో వచ్చేసాను. గుడిలో దేవుడి పూజకు వెళ్ళినప్పుడు ఆ దేవుడు నీదే కులం అని అడగడు కదా. నీకు యాక్సిడెంట్ అయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నీకు బ్లడ్ ఇవ్వడానికి ఏ ఒక్కరు ముందుకు రాకపోతే ఏ కులం అని ఆలోచించకుండా రామ్ నీకు బ్లడ్ ఇచ్చాడు. నిజం తెలిస్తే నువ్వు ఏం చేసుకుంటావో అని, నేను బాధపడతానని రామ్ నిజం చెప్పలేదు. ఇంతకన్నా మంచివాడు నాకు దొరకడమ్మా.
దయచేసి ఈ కులం మతం భేదం వీటి గురించి ఆలోచించకండి. వీటన్నింటిని మర్చిపోండి అమ్మా, ప్లీజ్ అమ్మా. వద్దా అంటే మీరు పెద్దవాళ్ళు. ఇక నుండి మనకు ఈ కులము మతము అనే పిచ్చి వద్దు, అందరం కలిసి ఉందాము.